బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ విజయం దిశగా దూసుకెళ్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. 2009 నుంచి 2019 వరకు దాదాపు 3 ఎన్నికల్లో ద్వితీయ స్థానానికి మాత్రమే పరిమితమైన చలమలశెట్టి సునీల్ 3 ఎన్నికల్లో 3 పార్టీల తరపు నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందిన పరిస్థితి ఉంది. దాదాపు ప్రతి ఎన్నికలకి చలమలశెట్టి సునీల్ తక్కువ ఓట్లతో మాత్రమే ఎంపీ అభ్యర్థిత్వాన్ని అయితే చేజార్చుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకినాడ తరపు నుంచి చలమలశెట్టి సునీల్ బరిలోకి దిగారు. బరిలోకి దిగిన దగ్గర నుంచి కూడా చలమలశెట్టి సునీల్కి పెద్ద ఎత్తున కాకినాడ పార్లమెంటు వ్యాప్తంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. చలమలశెట్టి సునీల్ గెలుపు దిశగా దూసుకువెళ్తున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఇప్పటికే 3 సార్లు కాకినాడ పార్లమెంట్లో పోటీ చేసి ఓటమి చెందారనేటువంటి సానుభూతి కాకినాడ పార్లమెంటు వ్యాప్తంగా ప్రజల్లో అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. చలమలశెట్టి సునీల్ మొదటి నుంచి కూడా సౌమ్యుడిగా పేరొందినటువంటి పరిస్థితి ఉంది. తన దగ్గరికి వెళ్ళిన వారందరికీ కూడా కాదనకుండా సహాయ సహకార్యాలు అందించేటువంటి గొప్ప మనసున్న నేతగా చలమలశెట్టి సునీల్కి అయితే గుర్తింపు ఉంది. చలమలశెట్టి సునీల్ వ్యాపార పరంగా ఆర్థికంగా అత్యంత ధనవంతుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి చలమలశెట్టి సునీల్ కాకినాడలో 3 సార్లు ఎంపీగా చేజారిన పరిస్థితి ఉంది. కాకినాడ పార్లమెంట్లో దాదాపుగా 90% పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలుస్తూ వచ్చారు. అయితే గతంలో కూడా ముద్రగడ పద్మనాభం సైతం కూడా కాకినాడ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచిన పరిస్థితి ఉంది. ప్రస్తుతంగానే చూస్తే చలమలశెట్టి సునీల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ పార్లమెంట్లో తనదైన శైలిలో గెలవాలనేటువంటి రీతిలో రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు సైతం కూడా చలమలశెట్టి సునీల్ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 3 సార్లు ఓడిపోయారనే సానుభూతి అయితే ప్రజల్లో స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే చలమలశెట్టి సునీల్ విజయం దిశగా దూసుకువెళ్తున్న పరిస్థితులు అయితే కాకినాడ పార్లమెంట్లో కనపడతా ఉన్నాయి.